నమస్తే నమస్కారం వణక్కం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం ఈ వారంలో చికెన్ ఫెస్టివల్ జరుగుతుంది కదండి మరి ఈ ఫెస్ట్ లో భాగంగా అందరూ తినేటటువంటి అందరికీ నచ్చేటటువంటి ఒక మంచి రెసిపీని నేను ఈ రోజు తీసుకొచ్చానండి నిజంగా అంటే చాలా మందికి మసాలాలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీని డెఫినెట్ గా లైక్ చేస్తారన్నమాట అంత మంచి రెసిపీ అదేనండి ఈ రోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ ఏమిటి అంటే చికెన్ స్టవ్ సో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ స్టవ్ ని రెడీ చేసేద్దాం ఫస్ట్ డెఫినెట్ గా మూకుడు పెట్టుకోవాలి డైరెక్ట్ గా పొయ్యి మీద అయితే చేయలేము సో ముందు స్టవ్ ఆన్ చేసి ఇది కూడా గ్రేవీ ఐటమే అన్నమాట దీనికి కావాల్సిన మూకుడు మనం పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెం అయితే సరిపోతుంది ఇందులో చాలు ఎందుకంటే చికెన్ లో కూడా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని మనం కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది కాస్త హీట్ అవ్వాలి చికెన్ ఎంతైనా తినొచ్చంటండి నేను అడిగాను అనమాట జిమ్ లో అంటే వర్కౌట్ చేసే వాళ్ళకి ఏమైపోతుందంటే అబ్బో తినొచ్చో తినకూడదు అనుకుంటాం కానీ ఎక్కువగా ఉన్న మసాలాలు ఉంటే తినొద్దు అని చెప్పి అంటూ ఉంటారు జిమ్ లో కూడా ట్రైనర్స్ కానీ దీంట్లో అసలు మసాలా లేదు కదా ఈ రెసిపీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట ఎవరికి వర్కౌట్ చేసే వాళ్ళకి ఎస్ మీరు ఎంత తింటే చికెన్ అంత మంచిది వేడి కాబట్టి లోపల ఉన్న కొలెస్ట్రాల్ కూడా కట్ చేస్తుంది అంటారు అనమాట అందుకే మీరు చికెన్ ఎంతైనా తినొచ్చు కానీ మరీ ఎక్కువ ఆయిల్ వేసిన చికెన్ డీప్ ఫ్రై చేసిన చికెన్ అయితే తినొద్దు కర్రీలు కానీ లేకపోతే గ్రిల్ చేస్తూ ఉంటారు అలాంటి చికెన్ తిన్నారనుకోండి మీరు దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోయి అది తింటే మీకు హ్యాపీగా మజిల్స్ అవి రావడానికి కూడా ఉపయోగపడుతుందంట చికెన్ ఎంత ఎక్కువ తింటే అంత వెల్ సో దీంట్లో మనం ఇప్పుడు కావాల్సినవి వేసుకుందాం ముందుగా ఇందులో వేసుకుందాం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం కీమా ఒక స్పూన్ అలాగే వెల్లుల్లి కీమా కీమా అంటే దీన్ని కీమాలా చేసాం అన్నమాట చిన్న ముక్కలుగా కట్ చేసాం అలాగే ఇందులో ఒక 2 స్పూన్లు పచ్చిమిరపకాయలు మీరు పచ్చిమిర్చి ఎంతైనా తినొచ్చు కానీ కారం ఎక్కువ తినకూడదు అంటూ ఉంటారు అనమాట సో దీంట్లో అసలు మనం కారమే వేయం ఈ డిష్ లో సో ఇప్పుడు ఇందులో వేసుకుందాం సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక హాఫ్ కప్ ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఈ ఆనియన్ ముక్కలు ఫ్రై అవ్వాలి దానికోసం మనం కొంచెం ఉప్పు వేద్దాం దీంట్లో తొందరగా ఫ్రై అయిపోతాయి ఇది అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే దీంట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి సో నెక్స్ట్ ఇందులో వేసుకుందాం టమాటా ముక్కలు సన్నగా కట్ చేసినవి ఒక హాఫ్ కప్ ఇది కూడా లైట్ గా ఫ్రై చేయాలి మనం సో చక్కగా ఇది కూడా మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం ఇది బోన్లెస్ చికెన్ స్కిన్లెస్ సో బోన్స్ కూడా లేదన్నమాట చక్కగా క్లీన్ చేసిన ఈ బోన్లెస్ చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఒక కప్ వేసాను చూసారా ఈ హీట్ కే మనకి చికెన్ కలర్ మారిపోతుంది అన్నమాట ఎంత ఈజీగా కుక్ అయిపోతుందంటే వెల్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం ముందుగానే తగినంత ఉప్పు అలాగే కొంచెం
మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్. ఇందులో కారం ఉండదు, ఓన్లీ మిరియాల పొడి మాత్రమే వేస్తాము. సో ఇందులోనే వేసుకోవాలి మనం బంగాళదుంప ముక్కలు అన్నమాట. ఇలా సన్నగా కట్ చేసినవి, తొందరగా ఉడుకుతుంది అండ్ గ్రేవీ కూడా కొంచెం థిక్గా దగ్గరగా వస్తుంది. ఈ టేస్ట్ కూడా భలే ఉంటుంది అనమాట. ఈ చికెన్ బంగాళదుంప ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా, ఇప్పుడైతే ట్రై చేస్తారు మీరు డెఫినెట్గా. సో ఈ బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకుందాం కొన్ని. సో దీంట్లో మిరియాల పొడి ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఇంక ఇదంతా బాగా ఉడకాలన్నమాట. అలా ఎలా ఉడుకుతుంది, నీళ్లు పోయాలి కదా అని అనుకుంటున్నారా? పోస్తా అండి, కొంచెం వేగనివ్వండి దీన్ని. సో చికెన్ చక్కగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం. ఇది స్టాక్ వాటర్ అన్నమాట, అంటే చికెన్ని ఉడికించిన తర్వాత మిగిలిన నీళ్లు ఇవి. దీంట్లోనే చికెన్ ఉడికించి తీసానమాట. సో ఇది మనం దీంట్లో పచ్చి చికెనే వేసుకున్నాం, ఒకవేళ ఉడికించింది వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. కానీ ఈ పెప్పర్, ఈ బంగాళదుంప, ఈ టమాటాల మధ్యలో అది ఉడికితే ఆ స్మెల్ అంతా దీనికి పట్టుకొని ఆ ఫ్లేవర్ అంతా వస్తుందని నేను ఇప్పుడు ఉడికించాను అనమాట. సో ఇది చికెన్ ఉడికించిన నీళ్లు, కాస్త ఉప్పు, కొంచెం కొత్తిమీర, పసుపు వేసి ఉడికించాను, పెప్పర్ పౌడర్ వేసి. ఆ వాటర్ ఇందులో వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది చక్కగా ఉడకాలి ఈ నీళ్ళల్లో. దీన్ని మూత పెట్టేసి మనం ఒక 15 నిమిషాలు దీన్ని ఉడికిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఈ వారం. బా గుమగుమలు వచ్చేస్తున్నాయండి, ఆవిర్లు కూడా వచ్చేస్తున్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఓకే, సో బబుల్స్ వచ్చేసినాయి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కాబట్టి అయిపోయింది అనమాట. ఏంటి ఇంత వాటర్ ఉండగా అయిపోయింది అంటుంది గీత అనుకోకండి మీరు. ఇది స్టవ్ అంటే మీకు వాటర్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇలా ఉంటేనే, లైక్ మనం ఇంట్లో పులుసులు అవి చేసుకుంటూ ఉంటాం కదా, అలా అనమాట. సో అందుకే దీన్ని చికెన్ స్టవ్ అంటారనమాట. సో ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా, కానీ మనం దీంట్లో కొన్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించి మనం వేసుకుందాం మిగతావన్నీ. ఎందుకంటే నిమ్మకాయ ఎప్పుడు కూడా కాస్త హీట్ తక్కువ ఉన్నప్పుడే వేసుకోవాలి. దీంట్లో ఒక 2 నిమ్మకాయ బద్దలు, అలాగే కోకోనట్ మిల్క్ అన్నమాట. ఇది ఒక 1/2 కప్ కోకోనట్ మిల్క్, అలాగే అనకండి ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ చూసి మీరు, ఇది కొబ్బరి నూనె, తలకు పెట్టుకునేది కాదు, వంటలో వేసే కొబ్బరి నూనె అన్నమాట. సో దీన్ని ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే ఇందులో ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి కాస్త ఎక్కువగా. ఒక్కసారి దీన్ని కలుపుదాం. ఓకే, నిమ్మకాయ వేసిన ఎక్కువసేపు మనం ఉడికించొద్దు అనమాట, వెంటనే ఆపేయాలి. ఇంకా దీన్ని ఆపేద్దాం, స్టవ్ ఆపేసి దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది రోటీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా కూడా బాగుంటుంది. ఓకే, సో పైనుంచి మనం కొత్తిమీర వేసే పని కూడా లేదు, చక్కగా ఇది గార్నిష్ చేసినట్టే తయారై వచ్చేస్తుంది అనమాట. జస్ట్ దీనిపైనుంచి కొంచెం కోకోనట్ మిల్క్ వేసుకుందాం. ఓకే, మరి టేస్టీ టేస్టీ చికెన్ షవ్ ని నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. ఎంత బాగుందంటే ఈ సూప్ ని తాగేయాలనిపిస్తుంది అనమాట, భలే ఉంది. సో చాలా 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 బాగుంది. రైస్ లో ఇంకా బాగుంటుంది, రోటీలో కూడా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే రోటీ ఇలా డిప్ చేసుకొని అలా నోట్లో వేసుకుంటే ఆహా అనిపిస్తుంది అనమాట.
మరి మీరు కూడా ఈ టేస్ట్ ని ఫీల్ అవ్వాలి అంటే మీరు ఇంట్లో చేసుకోవాలి కదండి. అందుకే వెంటనే ఈ చికెన్ స్టవ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. చికెన్ స్టవ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, కొబ్బరి నూనె, కొత్తిమీర, కొబ్బరి పాలు. చికెన్ స్టవ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 2 స్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, శుభ్రపరిచిన చికెన్, తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి, బంగాళదుంప ముక్కలు, ఉడికించిన చికెన్ స్టాక్ వేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికాక చివరిగా ఇందులో కొంచెం నిమ్మరసం, కొబ్బరి పాలు, కాస్త కొబ్బరి నూనె, కొత్తిమీర వేసి కాసేపు ఉడికించి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకుని పైన కొబ్బరి పాలు వేసి సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడే టేస్టీ చికెన్ స్టవ్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, ఈ రోజు నేను మీ అందరి కోసం చేసిన చికెన్ స్టవ్ ని. అంటే ఇది పేరు వింటే కొంచెం కొత్తగా ఉన్న రెసిపీ మాత్రం బాగుంది కదండి. నిజంగా ఇది తినగానే అంటారు కదా, హల్కాగా ఫీల్ హుయ్యార్, సీరియస్లీ అలానే ఫీల్ అవ్వచ్చు అనమాట. మీరు డెఫినెట్ గా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. మరి ఇలాగే మరింత రుచికరమైన చికెన్ రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.